కదా ఎల్లమ్మ అందరికీ ఒంట్లోకి వచ్చేసి ఎంత స్పీడ్గా వెళ్తున్నారో అదంతా వివరంగా చూడాలి అనుకుంటే ఈ వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను నిన్న చూసిన వీడియో వచ్చేసి ఫస్ట్ రోజు మాతంగి మాతుర్పులు ఉంటాయి కదా, అది ఫస్ట్ రోజు అనమాట. ఇవాళ పెట్టింది సెకండ్ రోజు. 3 రోజులు కొలుపులు జరుపుతారని చెప్పాను కదా అమ్మ వాళ్ళవి. అయితే ఫస్ట్ రోజు అయిపోయింది, ఇది వచ్చేసి సెకండ్ రోజు. కొలుపులు రాత్రిపూట మాతంగి అంతే అయిపోయిన తర్వాత, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు వచ్చేసి తెల్లవారుజామున అనమాట. ఇది అంటే తెల్లవారుజామున చీకట్లో 4-5 గంటల నుంచి ఇది స్టార్ట్ చేశారనమాట. అందరము ఇళ్ళకి వెళ్ళేసేసి, అంటే ప్రతి ఒక్కరు ఊర్లో నుంచి, అమ్మ వాళ్ళ ఊర్లో నుంచి మళ్ళీ బెడ్డున్నరకు వచ్చేసామన్నమాట. ఎవరింట్లో వాళ్ళు అద్దె లెక్క కాకుండా వచ్చి 3 రోజుల వరకు ఒక్కొక్కరు సపరేట్గా ఇల్లు తీసుకొని ఉంటారు కదా, అందరం ఇళ్ళకి వచ్చేసి నిద్రపోయి లేసామన్నమాట. 5 గంటలకి ఈ ప్రోగ్రామ్ అయితే మళ్ళీ స్టార్ట్ చేశారు. ఇప్పుడు అన్నిటికంటే మెయిన్ ఇదే అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎల్లమ్మకి అన్నీ బలిస్తారనమాట. బలి ఇచ్చిన తర్వాత ఆమె ఒక్కొక్కరికి ఒంట్లోకి వస్తుందన్నమాట. మనము ఎంత భక్తితో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా ఒంట్లోకి వస్తుంది. కాబట్టి అదనేది మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. తెల్లవారుజామున అనేది ఇలా మొత్తం గుడి దగ్గర నుంచి, ఎల్లమ్మ గుడి దగ్గర నుంచి ఇక్కడ ఊరు బయట జల్దీ అని ఉంటుంది అనమాట. వాళ్ళు శ్రీశైలం వెళ్ళి ముందు రోజు, కొలుపులకు ముందు రోజు వెళ్ళి అక్కడ శ్రీశైలంకి వెళ్ళేసి జల్దీ లేకంటే ఏదో మంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ పెడతారనమాట. దాన్ని జల్దీ అంటారు. ఊరు బయట అనమాట. అంటే ఇలా సంబరం చేసుకుంటూ ఎల్లమ్మ దగ్గర, గుడి దగ్గర నుంచేసి జల్దీ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి మామూలుగా అయితే మొత్తం మనం పొట్టేళ్ళు ఉంటాయి కదా, రెండు అమ్మ వాళ్ళ అంటే బొలబైన వాళ్ళు ఒకరు, గుమ్మ వాళ్ళు ఒకరు, ఇద్దరు పట్టుకున్నారు కదా ఇక్కడ. వీళ్ళు ఇలాగా పట్టుకొని వాళ్ళకి కూడా ఒంట్లోకి వస్తుంది అనమాట. ఇక్కడ బొల్ల సంబరం చేసుకుంటూ అక్కడ గుడి దగ్గర నుంచి ఇక్కడికైతే వచ్చేసేవారనమాట. ఊరు బయట అందరం నైట్ నిద్రపోయేసి తెల్లారుజామున లేసాం కదా. సో వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చేసి మేము ఎక్కడైతే ఇల్లు తీసుకున్నామో అక్కడే అనమాట. ఇది అమ్మ వాళ్ళు ఉండే దగ్గరే, కొంచెం ఊరు బయట అనమాట. ఇక్కడ డ్రమ్ము కనిపిస్తుంది కదా, ఆ డ్రమ్ము ఒక గంప, దానిపైన వచ్చేసి వేపాకు, అది అంటుంది. దాన్ని అక్కడ నీళ్ళు జల్దీ అని అంటారు. ఇక్కడ వచ్చేసి ఈ రెండు వచ్చేసి బొల్లావులు. ఇంకా ఇలా మొత్తం అందరం వచ్చేసి ఆడ ఏదైతే రెడీ చేయాలో అవన్నీ రెడీ చేస్తున్నారనమాట. తెల్లవారుజామున కాబట్టి డైరెక్ట్గా మేము అందరం అలాగే ఇలా చూసుకోవడానికి, సంబరం చూసుకోవడానికి అని వచ్చేసాము. మొత్తం అమ్మ వాళ్ళు, చెల్లెళ్ళు అందరూ వచ్చేసి. ఎందుకంటే ఇది మనమే కదా చేసేది, ఇంట్లో వాళ్ళే కదా, అమ్మ వాళ్ళకే కాబట్టి అందరూ కలిసేసి ఎవరైతే కొలుపులు చేస్తున్నారో వాళ్ళైతే నిద్రపోకుండా ఇంకా ఇలా ఈ ఎల్లమ్మ కొలుపులు అనేది జరుపుతారనమాట 3 రోజులు. చేసుకుంటూ బొల్లావుల్ని ఇక్కడ అన్ని పెట్టేసి దానిపై తర్వాత ముగ్గేస్తారనమాట. ఎవరైతే కొలుపులు చేసే వాళ్ళు మెయిన్ పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళతోటి కొంచెం వీళ్ళంతా ఈ ఇద్దరిని జరిపిస్తారు. ముగ్గేసి ముగ్గు చుట్టూరు ఇలా బియ్యము ఇవన్నీ పెట్టేసి అలా ముగ్గు చుట్టూ బొల్లావుల్ని ఎత్తుకొని, నాగమైని అలా ఎత్తుకొని మొత్తము తిరుగుతారనమాట. అలా తిరిగిన తర్వాత ఎల్లమ్మకి ఏదైతే ఆగతి ఇవ్వాలనుకుంటారో, బలి ఇవ్వాలనుకుంటారో అవన్నీ వీళ్ళు రెడీ చేసుకుంటారు. ఎందుకంటే ఆమెకి అంటే ఎల్లమ్మ ఒంట్లోకి వచ్చిన తర్వాత ఎక్కడ ఆగకుండా ఓరు పోసుకుంటూ మన పొట్టేళ్ళు ఏవైతే బలిస్తామో వాటిని ఆపకుండా పోసుకుంటూ గుడి దగ్గరికి వెళ్ళిపోతారనమాట. అస్సలు వీడియోని అయితే స్కిప్ చేయొద్దండి, చూడడానికి కూడా చాలా బాగుంటుంది. మాకైతే అసలు వీడియో తీసేటప్పుడు కూడా నేనైతే అంటే ఆ వీడియో తీసుకుంటూ పరిగెత్తాను అనమాట. అసలు ఇంత స్పీడ్గా ఒంట్లోకి వచ్చి ఇంత స్పీడ్గా పోతారని అస్సలు అనుకోలేదు. కానీ నేను ఆ వీడియో కూడా ఇక్కడ స్కిప్ చేయకుండా తీసాను అనమాట. ఇప్పుడంతా మామూలుగా అక్కడికి గుడి దగ్గరికి వెళ్ళడం కోసము రెడీ చేస్తున్నారు పెద్దవాళ్ళందరూ కలిసేసి, నాన్నలు, బాబాయ్ గారు అందరూ. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి అన్నీ ఇప్పుడు ఎల్లమ్మకి కోసుకుంటూ బలి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతారనమాట. అంటే చిన్నవి అనమాట. ఇవి బలిపిల్లలు అంటారు. కొలుపులు చేసేటప్పుడు ఎల్లమ్మకి ఏవైతే బలిస్తామో వాటిని, చిన్నవి పొట్టేళ్ళు ఉంటాయి కదా, వాటిని బలి ఇవ్వడం కోసం తీసుకొచ్చిన పొట్టేళ్ళు అనమాట అవన్నీ. ఇంకా కొబ్బరికాయలు, నిమ్మకాయలు, ఎందుకంటే అందరికి ఒంట్లోకి వస్తుంది కాబట్టి నిమ్మకాయలు ఇంకా కొబ్బరికాయలు అన్నీ ఇక్కడ నుంచి గుడి వరకు ఎక్కడ ఆపకుండా. అంటే నేను లాస్ట్ టైము అంటే నా పెళ్ళైన తర్వాత ఇది 3వ సారి అనమాట. పెళ్ళి కాకముందు ఎప్పుడు చేస్తుంటారో చిన్నపిల్లలు అప్పుడు చేశారనమాట. అంటే మొత్తం 5 సార్లు ఇప్పుడు. ఇంకా అంతకుముందు అంటే మనకి గుర్తుండదు. ఈ వేపాకు ఉంది కదా ఎల్లమ్మకి, అంటే ఎల్లమ్మకి, పోలేరమ్మకి, ఇలా వీళ్ళందరికీ వేపాకు అంటేనే ఇష్టం కదా. సో అలా మొత్తం అన్నీ వేపాకు అదంతా కట్టేసి దాని తర్వాత కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసుకున్నారు. ఇక్కడ ఒక గోతంలో అన్ని కొబ్బరికాయలు పట్టుకున్నారు కదా బాబాయ్ వాళ్ళందరూ. ఇవన్నీ కొట్టుకుంటూ ఆగకుండా వెళ్తారండి. అసలు నాకైతే వీడియో తీయడానికి నిజంగా అసలు నేను ఎలా తీసానో నాకే అర్థం కావట్లేదు. ఎందుకంటే మామూలుగా రొటీన్గా వీడియో తీసుకుందాము, అదొక మెమరీ లాగా ఉంటుంది కదా, మళ్ళీ ఎప్పుడో 9 సంవత్సరాలకి చేస్తారు అని
అనుకున్నా. కానీ ఒంట్లోకి వచ్చినప్పుడు ఇంత స్పీడ్‌గా వాళ్ళు నేను పరిగెత్తుకుంటూ వీడియో తీశాననమాట. అంటే ఒంట్లోకి వచ్చింది కాబట్టి అందరూ ఎక్కడ ఆగకుండా స్పీడ్‌గా ఎళ్లారనమాట. వాళ్ళతో పాటు కూడా నేను స్పీడ్‌గా ఎళ్ళాను. కాబట్టి ఈ వీడియో తీయగలిగాను. చూసుకోవడానికి కూడా అందరూ కొలుపులు చేసినోళ్ళకి ఇదొక మెమరీగా ఉంటుంది. బావుంటుంది. చూసారు గదా! ఒంట్లోకి వచ్చేస్తుంది. ఇంకా స్పీడ్‌గా అలా మొత్తము ఎక్కడ ఆగకుండా కొబ్బరికాయలు కొట్టుకుంటూ, బలించుకుంటూ వెళ్తారనమాట. మీరే చూడండి స్కిప్ చేయకుండా. ఇక్కడ అందరికీ ఒంట్లోకి వస్తుందనమాట. ఆడోళ్ళకి, మగవాళ్ళకి ఇంకా గుడి దగ్గరికెళ్తే ఫుల్‌గా. అందుకే స్కిప్ చేయండి. ఎవరైతే చూడలేని వాళ్ళు ఉంటారో అందరూ చూడండి. ఇలా చేస్తారనమాట మాకి కొలుపులు. ఊరు బయట జల్దీ దగ్గర నుంచి కోసుకుంటూ ఒక్కొక్కరికి ఒంట్లోకి వస్తూ ఇలా గుడి వరకు ఇక్కడికి వచ్చామన్నమాట. ఇది ఎల్లమ్మ మెయిన్ ముఖద్వారము, అలాగే ఎల్లమ్మ గుడి. అంటే ఇక్కడ అన్ని పోతులు అంటే పొట్టేళ్ళు అన్నీ బలిస్తారనమాట. ఇక్కడికి రాగానే మెయిన్ ముఖద్వారానికి రాగానే అందరికీ అంటే అక్కడికి ఎవరైతే రాకుండా ఉన్నారో మిస్ అయ్యారో అక్కడ జల్దీ దగ్గరికి ఇక్కడ కొలుపులు చేసే వాళ్ళందరూ మొత్తం ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి ఇంకా ఎల్లమ్మ అనేది ఒంట్లోకి వచ్చిందనమాట. ఒంట్లోకి వచ్చినప్పుడు అసలు చూడడానికి మాకైతే అసలు ఎందుకంటే అంతమందికి వచ్చిందనమాట. ఈయన గుళ్ళో చూడండి, ఇక్కడ ఇది మెయిన్ ముఖద్వారం అనమాట. ఇది కొత్తగా ఈ మధ్య కట్టించారు. ఇంతకుముందు చిన్నగా ఉన్నదనమాట. ఇప్పుడు కొంచెం కొత్తగా కట్టించారు. ఇక లోపల ఎంట్రీలోకి అటు మెయిన్ ఇంతమంది అసలు అమ్మ వాళ్ళ ఇంటి పేటోళ్ళు అందరూ చాలామంది ఉన్నారు. గుమ్మోళ్ళందరూ ఇక మేమందరం అయితే తెల్లవారుజామున ఇవంతా ఈ పొట్టేళ్ళన్నీ బలిచ్చిన తర్వాత ఇంకా ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళేసి అక్కడ అన్ని పొట్టేళ్ళు కోసుకుంటే ఇంకా దాని తర్వాత డే అంతా చుట్టాలు వస్తారు. మనం ఎవరికైతే చెప్పుకుంటామో ఆ చుట్టాలు అందరూ వస్తారనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ గుడి దగ్గర అనమాట ఇదంతా. అక్కడ లోపల వాళ్ళందరూ ఇంకా ఒంట్లోకి వచ్చిన తర్వాత నిమ్మకాయలు ఇచ్చేసి అవన్నీ అయిపోయిన తర్వాత ఇలాగా ఇక్కడ మొత్తం అన్ని పొట్టేళ్ళు అంటే చాలామంది అసలు ఎంతమంది అంటే ఆ కొలుపులు చేస్తున్నారో అమ్మ వాళ్ళ ఇంటి పేట వాళ్ళు, బొలివేని వాళ్ళు, గుమ్మ వాళ్ళందరూ కలిసి వాళ్ళు ముందే ఇలా కొలుపులు చేసుకోవడానికి ముందుగా తెచ్చి పెట్టుకుంటారు కదా పొట్టేళ్ళు. అవన్నీ కొలుపులు చేయాలని 3 సంవత్సరాల నుంచి అనుకుంటూ లేట్ చేసేసి ఇప్పుడైతే చేశారనమాట. అంటే 9 ఇయర్స్ తర్వాత ఇప్పుడు చేస్తున్నారు. మళ్ళీ తర్వాత 5 ఇయర్స్కైనా చేసుకోవచ్చు, లేకపోతే 9 ఇయర్స్కైనా చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రతి ఒక్కరు ఇక్కడ పోలేరమ్మ గుడికి మనం ఎక్కడైతే ఎవరైనా బలిస్తారో అలాగే కొలుపులు చేసేటప్పుడు ఒకరు ఇంటింటికి ఒకటి పొట్టెల్ని ఇలా కోసుకొని తీసుకొని వెళ్తారనమాట భరించేసి. రోజుది నెక్స్ట్ 3rd రోజుది వచ్చేసి ఖచ్చితంగా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.